క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గతించిన వారంలో మనం విస్తరించుట గురించి మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ రోజున మరొక భాగం విస్తరించడం గురించి రెండవ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొన్నటిదే మళ్ళీ ప్రత్యేకమైనది మనం ధ్యానం చేద్దాం. దానికి ఈరోజు అవకాశం ఉన్నంత వరకు పూర్తి చేద్దాం. అయితే ఒకవేళ గతించిన వారంలో ఎవరైనా ఒకవేళ రాని వాళ్ళు ఉంటే జస్ట్ మనం ఒక మాట 2-3 మాటలు చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. నిర్మాకాండంలో మనం 1వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 8 నుంచి 14 వచనాలు మనం గమనించినప్పుడు ఆ 14 వచనాల్లో కూడా యేసేపు చనిపోయిన తర్వాత తెలియనటువంటి రాజు వచ్చినప్పుడు రాజు వీళ్ళు ఎక్కువగా బలపరచబడుతున్నారు, వీరు మనకి యుద్ధంలో వ్యతిరేకిస్తారేమన్న ఉద్దేశంతో వారిని శ్రమ పెట్టడం ప్రారంభించినప్పుడు శ్రమ పట్టే కొలది ఇశ్రాయేలు ఏం చేయబడ్డారట? విస్తరించబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మానవుడిని దేవుని ఎరిగినటువంటి వ్యక్తిని దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తులు విస్తరిస్తున్నప్పుడు ఎవరైనా అసూయ, ద్వేషము, కక్ష వీళ్ళు విస్తరిస్తున్నారు కదా, వీళ్ళని ఆపుదామని ఆలోచించిన దేవుడు విస్తరిస్తున్న మనిషిని ఎవరు ఏం చేయలేరు, ఆపలేరు అని బైబిల్ మనకు సెలవిస్తాను. నా జీవితాల్లో ఎప్పుడైనా ఎలాంటి సందర్భాలు వస్తే ఎవరైనా శ్రమ పెడుతున్నా, ఎవరైనా మీ ఉద్యోగాలకో లేకపోతే మీరు చేసే పనులకో మీ యొక్క పరిస్థితులకు మీ బిడ్డల విషయాల్లోనో ఎవరైనా కాస్త మీకు ఇబ్బంది కలిగించినప్పుడు మీకు వచ్చిన మన వెంటనే గుర్తు రావాలి. మన ఎవరైనా శ్రమ పెట్టినా మన ఆపాలనుకున్న దేవుడు మన యొక్క ఆశీర్వాదాన్ని ఆపడు. దేవుడు ఖచ్చితంగా మనని ఇంకా డెవలప్ చేస్తాడు, కానీ మనం ఇంకా బలహీనపరచడు. మనకి ఎటువంటి వారి శ్రమ మనకి ఇప్పుడు ఆటంకాన్ని కలిగించదు అన్న ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దానిలో కొన్ని విషయాలు చూసాం. ఏం విస్తరిస్తుంది, పాపం ఎలా విస్తరిస్తుంది, దేవునికి తిరుగుబాటు ఎలాగ విస్తరిస్తుంది, ప్రేమ ఎలాగో చల్లారిపోతా ఉంది, విస్తరించాల్సింది విస్తరించుకోకుండా ఏం విస్తరిస్తుంది అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. అయితే ఈరోజు రెండవ భాగాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డ, ఈ రెండవ భాగంలో మనం గమనించినప్పుడు శ్రమ పెట్టిన కొలది దేవుని నమ్మిన బిడ్డలు విస్తరిస్తారని రాశారు. దేవుడు శ్రమ పెడుతూ ఉన్నప్పుడు ఎవరిని విస్తరింపజేస్తాడు, ఏ విధంగా విస్తరింపజేస్తాడు, ఏ విధంగా ఉంటే మనం విస్తరించబడతాం అని ఇంకొక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని తీసినప్పుడు జకరియా గ్రంథం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాటను మనం చూద్దాం. జకరియా గ్రంథం. దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయానికి వెళ్దాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయంలో దేవుడు ఎవరిని విస్తరిస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు అందరినీ విస్తరిస్తాడంటే దేవుడు అందరినీ విస్తరించాల్సిన అవసరం ఆయనకి లేదు, విస్తరించడు. అందరినీ విస్తరిస్తాడు. ఎలా విస్తరిస్తాడు? ఆయన మాట ఏదైతే చెప్పాడో, ఆయన వాక్యం ఏదైతే చెబుతుందో, ఆయన వాక్యానికి విధేయత చూపించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విస్తరింపజేస్తాడు అనే మాట రాయబడింది. జకరియా గ్రంథం తీయడానికి ప్రయత్నం చేయండి. 8వ వచ్చిన నిదానంగా ఒకరు చదివితే మరొకరికి అవకాశం నేను ఆపుకున్నట్టు నేను చెప్పినట్టు కాకుండా మీరు పంచుకుంటూ ఉండండి. జకరియా గ్రంథం 18వ వచ్చిన చదవండి. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక నేను వీల వేసి పిలిచి సమకూర్చుదును, మునుపు విస్తరించినట్లు వారు విస్తరిస్తారు అని రాశారు. అంటే దేవుడు విస్తరింప చేయాలనే దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడంట. ఎవరైనా మనలను శ్రమ పెడుతున్నప్పుడు లేదా మనకు శ్రమలు ఏ విధంగానైనా వచ్చినప్పుడు దేవుడు విస్తరించాలని అనుకుంటున్నాడట. ఎవరిని విస్తరింపచేయాలని దేవుడు అనుకుంటున్నాడు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరిని దేవుడు విస్తరింపచేయాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తే ఇక్కడ జకరియా గ్రంథంలో 10వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది, విమోచించబడిన వారు దేవుడు విస్తరింపజేస్తాడు. విమోచించబడినటువంటి వారు, విమోచించడం అంటే విడిపించబడినటువంటి వారు, అంటే విడుదల చేయబడినటువంటి వారు. విమోచించడం అంటే దేవుని చేత ఏ బంధకాల్లో ఒక వ్యక్తి పాపంలో బంధించబడ్డాడో ఆ పాప బంధకాల నుంచి దేవుడు విమోచించినప్పుడు దేవుని విమోచనలోకి ఎవరైతే వస్తారో దేవుడు వారిని విస్తరింపజేయాలని దేవుడు అనుకుంటున్నాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం
28వ వచనంలో నేను చదువుతాను. మనందరికీ తెలిసినటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను? విశ్రాంతిని కలగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేం కలగజేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రయాసంతో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విషయాల్లో ప్రయాసం ఉంటారు? మనిషికి అన్ని భారాల కంటే బరువైన భారం ఏంటో తెలుసా అండి? పాపం అనేది భయంకరమైన భారం. దేవునికి స్తోత్రం. అంటే పాపము భారం ఏంటి అని అంటే, మనిషికి ధర్మం లేకపోయినా అంత కంగారు పడ్డా అంతేమి ఇబ్బంది పడ్డు. మనిషికి ఒకవేళ అనారోగ్యం వచ్చినా కూడా అంతేమి ఇబ్బంది పడ్డు. దేవుని బిడ్డ, మనిషి జీవితంలో ఏది జరిగినా కూడా అంత ఇబ్బంది పడ్డు. కానీ మనిషి జీవితంలో ఏ విషయంలో ఎక్కువ భారంగా ఉంటుంది? ఒక మనిషి పాపం చేసి తన శరీరం అది గూడు కట్టుకుని తన శరీరానికి అది ఏమైపోద్ది అంటే మనసుకి కూడా చాలా బరువు అయిపోద్ది. ఏంటంటే సంపాదించలేదన్న మాట, లేకపోతే నేను దీవించబడలేదన్న మాట అంతగా మనకు బరువు పెట్టదు. కానీ చేసినటువంటి పాపం చేత మనిషి బంధించబడితే ఆ మనిషిలో భారం ఎక్కువగా ఉంటుంది. ఆ భారం దేవుడు తప్పితే ఎవరు విడిపించలేరు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరేం చేస్తారు? నా యొద్దకు రండి, నేనేం చేస్తాను? మీకు విడిపించి విమోచించి మిమ్మల్ని విస్తరింపజేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే విడిపించబడక ముందు వరకు మన జీవితంలో ఐశ్వర్యం రాదు. మనం విమోచించబడపోతే అంటే ఇంకా పాపం చేత, ఇంకా వ్యసనాల చేత, కొన్ని బంధకాల చేత, కొన్ని బంధుత్వాల చేత, కొన్ని ఆచారాల చేత, కొన్ని లోకంలో ఉన్న కొన్ని విషయాల చేత మనం బంధించబడితే మనం విస్తరించబడమనే బైబిల్ సెలవిస్తోంది. దేవుడు ఇశ్రాయేలు అన్నాడు, మీరు ఆ ఐగుప్తులోంచి బయటికి రావాలి. ఐగుప్తు బానిసత్వం నుంచి, వారి స్నేహాల నుంచి, వారి బంధాల నుంచి, వారి ఆచారాల నుంచి మీరు బయటికి రావాలి. మీరు బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని నేను విస్తరిస్తాను. మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు మనుషులు బాగా అభివృద్ధి చెందారు, కానీ ఇంకా ఆస్తులు ఇంకా అంతగా అభివృద్ధి చెందాల. మీరు ఐగుప్తులో ఉన్నంత వరకు. ఐగుప్తు నుంచి బయటికి ఎప్పుడైతే ఆ ప్రాంతం నుంచి కానానికి వచ్చేసారో దేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడైతే ఇశ్రాయేలు బయటకు వచ్చేసారో బైబిల్ సెలవిస్తుంది, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు పడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే విమోచించబడిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే అప్పులతోనో, ఆర్థిక సమస్యలతోనో, అనారోగ్యాలతోనో, ఇబ్బందులతోనో వారిని ఇబ్బంది పెట్టాడు. దేవుని బిడ్డ, దేవుడు వారిని ఆశీర్వదించే విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మీరు గమనించండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడేటప్పుడు అన్నాడు, నీ బంధుత్వం నుంచి, నీ బంధాల నుంచి నువ్వు విమోచించబడాలి, విడిపించబడాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అబ్రహాము విమోచించబడడానికి ఇష్టపడ్డాడో, దేవుని మాటకు ఇష్టపడ్డాడో, ఆయన అంటాడు, నీ సంతానాన్ని నిన్ను ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తానంటే, నేను దీవించేవాడిని దీవిస్తాను, నేను శపించేవాడిని శపిస్తాననేటువంటి మాట చెప్పాడు. అంటే విమోచించబడాలంటే నేను ఇంకా నా బంధువులు విడిచిపెట్టలేదయా, లేకపోతే నేను ఇంకా నా కుటుంబాన్ని విడిచిపెట్టలేను, లేకపోతే ఆ దేశాన్ని నేను విడిచిపెట్టలేనంటే ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు, విస్తరించబడేవాడు కాదు, అభివృద్ధి చెందేవాడు కాదు. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో అబ్రహాంని దేవుడు ఏం చేశాడంటే ఆ విస్తరింపజేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనం ఆ విమోచించబడతామో దేవుడు మనల్ని విస్తరించడం ప్రారంభిస్తాడు. అంటే మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ఎరక ముందు కొన్ని బంధకాలు మనం బంధించవచ్చు, కొన్ని పాపాల్లో ఉండొచ్చు, కొన్ని బలహీనతలు మనం ఉండొచ్చు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పాపం నుంచి, బలహీనత నుంచి మనం విమోచించబడాలి. దేవునికి స్తోత్రం. అంతకుముందేమో కొన్నిటికి మనం బానిస అయిపోతాం, కొన్ని వ్యసనాలకు బానిస అయిపోతాం, కొన్ని పాపాలకు మనం బానిస అయిపోతాం, కొన్ని అలవాటులకి, కొన్ని పరిస్థితులకు మనం బానిస అయిపోతాం. దేవుని కంటే దేనికి మనం బానిసగా ఉంటున్నామో ఆ బానిసత్వం నుంచి మనం విడిపించబడి బైబిల్ చెబుతుంది, దేవుని చేతను విమోచించబడినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని చూసేటప్పుడు దేవుని బిడ్డలారా ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో చూడడానికి ప్రయత్నించేద్దాం. జకరియా గ్రంథంలో మనం చూసినటువంటి భాగంలో చూసాం. దేవుని బిడ్డలారా ఏమంటాడంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను అనేటువంటి మాట చెప్పాడు. ఇంకొక మాటను మనం చూద్దాం, బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. యెషయా గ్రంథం దేవుని బిడ్డలారా 44వ అధ్యాయం 22వ వచనం ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం.
ఆ మనసు విడిపోవునట్లుగా. చూడండి, దేవుడు ఎలా విమోచిస్తాడట? దేవునికి విరుద్ధంగా మనం ఏమైతే అతిక్రమించామో మనసు విడిపోయినట్లుగా. మీరు చూడండి, ఐస్ గడ్డ కట్టినప్పుడు ఎలా విడిపోద్ది, దాని నుంచి ఎలా మళ్ళీ గడ్డ బయటకు వచ్చేస్తుంది. మన పాపం కూడా ఒకసారి అంత బలంగా మనం పట్టేసుకున్న పాపం దేవుని దగ్గరికి రాగానే ఆ ఐస్ గడ్డ లాగా పాపం అంతా కూడా కరిగిపోద్ది, మంచులాగా విడిపోద్ది అని చెప్తున్నాడు. మంచు పట్టుకుంటుంది కాసేపు, ఎండలోకి రాగానే ఆ మంచు వల్ల పోద్ది. అలాగే దేవుడు అన్నాడు, పాపముల అతిక్రమంలో కూడా నేను విడిపిస్తాను అన్నాడు. చదవాలి, మబ్బు తొలగినట్లుగా నీ పాపాన్ని తుడిచివేసి ఉన్నాను. చూడండి, ఇంకా నువ్వు పాపంలో ఉండకూడదు, నీ పాపాన్ని నేను ఏం చేశాను? విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అయ్యా, ఇప్పుడు వరకు మీరు పాపంలో ఉన్నారు, ఇక మీరు పాపంలో ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని విమోచించాడు. ఎందుకు విమోచించాడంటే నువ్వు విస్తరించబడాలని దేవుడు నిన్ను విమోచించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అదే స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, ఇంకా నువ్వు దీవించబడాలన్న ఉద్దేశం దేవుని బిడ్డలారా. మన క్రైస్తవ జీవితంలో శ్రమల్లో దేవుడు ఎందుకు నాతో ఉండలేదని ఒక్కొక్కసారి మనకు ఆలోచన కలిగినప్పుడు, నేను ఇంకా పాపంలో ఉన్నానా, పాపం నుంచి విమోచించబడ్డానని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పాపం నుంచి నువ్వు విమోచించబడి దేవుని వైపు నువ్వు మళ్ళుకున్నట్లయితే, దేవుని వైపు మనం మళ్ళుకున్నట్లయితే బైబిల్ సెలవిస్తాం, ఏమని సెలవిస్తా ఉందంటే నిన్ను నేను విస్తరింపజేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవ జీవితంలో పాపము నుంచి మనం విడిపించబడాలి. విమోచించడం అంటే దేవుని మందిరానికి అందరూ వస్తాం, తప్పేం కాదు. దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా పాపం చేయట్లేదు అనుకోకూడదు. దేవుని పెట్టారా, ఒకవేళ దేవాలయానికి వెళితేనో బోధించేవారు, లేక పాటలు పాడేవారు, వాకింగ్ చెప్పేవాళ్ళు, ఆరాధన చేసేవారు దేవుని దగ్గరికి వస్తే పాపం చేయరేమో అనుకుని లోకం అనుకోవచ్చేమో. కానీ మానవుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయడానికి ఇష్టపడతాడు? పాపం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే సాతాను ప్రేరేపించింది దేవుని బిడ్డ. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే నువ్వు పాపం చేసి నాతో ప్రయాణించకూడదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విస్తరింప చేయబడాలంటే పాపాన్ని విడిచిపెట్టమని అంటున్నాడు. పాపాన్ని మీరు విడిచిపెట్టాలి. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఆ సొలొమోను మందిరం కట్టినప్పుడు అంటాడు, నా పేరు పెట్టబడిన మందిరంలో జనులు తమ పాపమును విడిచిపెట్టాలండి. మందిరానికి వచ్చిన బిడ్డల్లో ఏం విడిచిపెట్టాలంటే పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టినటువంటి బిడ్డలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, విస్తరింప చేస్తాడు అనమాట చెప్తూ ఉన్నాడు. అయితే రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఎవరిని విస్తరింపజేస్తాడంటే మొదటిగా విమోచించిన వారిని దేవుడు విస్తరింపజేస్తానన్నాడు. రెండోది దేవుడు ఎవరిని విస్తరింపజేస్తానన్నాడంటే దేవునికి భయపడే వారిని దేవుడు విస్తరింపజేస్తానన్నాడు. నిర్గమకాండం చూస్తే మరి చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయానికి వచ్చేది దేవుని బిడ్డ. మొదటి అధ్యాయానికి రండి దేవుని బిడ్డ. 17వ అధ్యాయం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి నిర్గమకాండం మొదటి అధ్యాయం 17వ వచనం చూస్తే నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. దేవునికి స్తోత్రం. అంత చక్కని మాట రాయబడింది, ఆలోచించండి. ఎవరంట వీళ్ళు? ఐగుప్తు యొక్క మంత్రసానులు, అంటే వారి నర్సులు, వారి యొక్క ఆ నర్సులు, డాక్టర్, లేకపోతే ఈ మంత్రసాని చేయగలిగినటువంటి వ్యక్తులు. ఆ రోజు వారు ఉన్నారు ఎవరి యొక్క ఆజ్ఞలో ఉన్నారు? ఐగుప్తు యొక్క రాజు ఆజ్ఞలో ఉన్నారు. వీళ్ళు మన దేవునికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ మంత్రసానులు అని చెప్తున్నాడు. ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు క్రైస్తవ జీవితంలో ఆలోచించండి. ఏ మనిషి అయితే దేవునికి భయపడతాడో ఆ వ్యక్తిని గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవుడువా లేదా క్రైస్తవుడు కాదా, చిన్న వ్యక్తివా పెద్ద వ్యక్తివా, ఎవరనేది బైబిల్ ఎప్పుడు మాట్లాడదు. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే దేవునికి భయపడాలి. మీరు గమనించండి, చాలాసార్లు బైబిల్లో కొన్ని మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు రాయబడి. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలులో కూడా నేను ఎంతో విశ్వాసం. అంటే
దేవుని ఎరిగిన జనాంగంలోనే కొన్ని లోపాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. లేదా దేవునితో ఉన్న జనాంగంలోనే కొన్ని బలహీనతలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. దేవుని ఉన్న జనాంగమే దేవునికి భయపడలేదు అన్న విషయాలు బైబిల్ చెప్తా ఉంది. అని అంటాడు, అమ్మ ఇశ్రాయేలులో కూడా నేను చూడలేకపోయాను, నా సొంత జనాంగంలో నేను చూడలేకపోయాను అని మాట్లాడు. క్రైస్తవ జీవితంలో పుట్టుక క్రైస్తవులుగా మనం ఉంటాం. తరతరాలు మన పితరులు చాలా మంది దేవుని ఎరిగిన వారుగా కొన్నిసార్లు ఉంటాం. కానీ కొన్నిసార్లు నూతనంగా కూడా దేవుని మందిరానికి వచ్చిన వారు ఉంటాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము దేవునికి భయపడాల్సిన సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడిన మాటల్లో శ్రేష్టమైన మాటలు ఏంటంటే, లేకపోతే నా సన్నిధిలో ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి గడగడలాడతాడు వారి మీద నేను దృష్టి ఉంచుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంటే భయం అంటే దేవుని చిత్తానికి భయపడేటువంటి మనస్తత్వం మనలో కలిగితే దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు. మీరు బైబిల్లో అన్య జనాంగం అంతా ఆశీర్వదించబడింది. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అన్య జనాంగం అంతా ఎవరికి భయపడ్డారంటే వారి రాజులకు భయపడ్డా మన దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రం. అక్కడ నిర్గమకాండం చూస్తే మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చేస్తే 20వ వచనంలో వారు భయపడిన దానికి అంటాడు, దేవుడు ఆ మంత్ర స్వాములకు ఏం చేశాను అంటే దేవునికి భయపడ్డారు కాబట్టి వారికి దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు, కీడు చేయలే. అంటే ఒకవేళ మంత్రస్వాములను దేవుని మాటకు ఆ రాజు మాటకు వినలేదని రాజు ఏం చేయాలి? వారిని చంపాలి. రాజు వారిని లేకపోతే నశింపజేయాలి. దేవుడు మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు, మగపిల్లలు ఎందుకు బతికిస్తున్నారు అనే మాట చెప్పాలి. కానీ మంత్రస్వాములకు దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. అంటే దేవునికి భయపడే వ్యక్తులకు దేవుడు మేలు చేస్తాడు, విస్తరింపజేస్తాడు. కింద వచ్చింది ఆ జనము విస్తరించి మిక్కిలి అంటే ఇశ్రాయేలుని దేవుడు దీవించాడు. అదేవిధంగా ఆ మంత్రస్వాములు కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అందుకే అన్నాడు దేవునికి భయపడమని చెప్తాడు. దేవుని స్తోత్రం. రాహాబు అనేటువంటి స్త్రీ దేవుని బిడ్డలారా విస్తరించబడ్డానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాహాబు అనే ఆవిడ ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. రాహాబుతో వేగు చూడడానికి వచ్చిన ఆ 12 మంది గోత్రాల్లో 10 మంది గోత్రాలు వ్యతిరేకమైపోయి వాళ్ళకు భయపడ్డారు. వారి యొక్క పరిస్థితులకు భయపడ్డారు. కానీ రాహాబు అంటుంది మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుడు అంటే నాకు భయం అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. రాహాబుని దేవుడు ఎందుకు విస్తరింపజేశాడని మీరు ఆలోచిస్తే దేవుడు అంటే భయం, దేవుడు అంటే భయం. ఈ లోకంలో చాలా మందికి భయాలు ఉంటాయి. భయాలు లేవు అని నేను ఎప్పుడు అన్నా కానీ అందరికీ భయం, విచిత్రమైన భయాలు ఉంటాయి. విచిత్రమైన భయాలు ఉంటాయి. కాకేసింది అనుకోండి భయం, ఏమండి ఎవడన్నా ఎదురొస్తున్నాడు అనుకోండి ఏమైపోయిందా భయం కొంతమందికి. లేకపోతే ఎవరన్నా ఏదైనా కన్నుతో గట్టిగా చూశారనుకోండి ఏదో భయం, ఏదో చెప్పించేస్తారు, ఏదో అయిపోతామేమో అన్న భయం. మనుషులు ఏంటంటే రకరకాల భయాలు ఉంటాయి. ఈ లోకంలో భయపడేవారు కొంతమంది పిల్లికి భయపడతారు, పాముకు భయపడతారు, మనుషులకు భయపడతారు, భార్యకి భయపడతారు, భర్తకు భయపడతారు, తల్లిదండ్రులు భయపడతారు, మాస్టర్ గారికి భయపడతారు. ఈ లోకంలో అనేక రకాలు భయపడతారు. వీటన్నిటి నేను తప్పని చెప్పను, కానీ దేవునికి భయపడకపోతే మనం విస్తరింపజేయడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవునికి భయపడాలి మనం. అందుకే బైబిల్ సెలవిస్తుంది శరీరమును ఆత్మను చంపే దేవునికి ఏమో వాళ్ళు శరీరాన్ని దెబ్బేసి కూడా భయపడాల్సి. ఆయన చూడండి షడ్రక్ మెషిక్ అభివృద్ధులు తీసుకెళ్లి శరీరాన్ని భయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. రాస్తూ చెప్తున్నారు మేము చచ్చిపోయినా మాకేం అవుతాయా, మేము నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? చంపేస్తావు, పోతాం, చచ్చిపోతాం, ఆత్మ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. మేము శ్రేష్టమైనటువంటి దేశంలో శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యంలో చేర్చబడతాం, మేము భయపడాల్సిన అవసరం లేదంటారు. మీరు ఎప్పుడైతే దేవునికి భయపడతాం. అందుకే చూడండి అబ్రహాము దేవుడు బలిమనంగానే అబ్రహాము బలిచ్చినప్పుడు అబ్రహాంతో దేవుడు అంటాడు నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు అర్థమైంది అంటాడు. దేవునికి స్తోత్రం. బలి ఇవ్వకపోతే బలి ఇవ్వడం ఏంటంటే భయపడుతుంటే ఆలోచించండి. శారాకు భయపడేవాడు అప్పటి వరకు మీరు ఆలోచించండి. ఏ విషయమైనా శారాకు చెప్పి చేసేవాడు మీరు ఆలోచించండి. శారా మాట లేకుండా చేసేవాడు కాదు దేవుడు బిడ్డలు మీరు ఆలోచించండి ఏం చేసినా. కానీ ఆ టైంలో ఇస్సాకును బలిచ్చేటప్పుడు శారా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాలి దేవుడు బిడ్డలారా. ఏ మాత్రం కూడా శారాన్ని పట్టించుకోవాలా. ఆయన ఒకటే ఒకటి చెప్తున్నాడు. అందుకన్నాడు అబ్రహాం బట్టి చంపడానికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అన్నాడు నువ్వు దేవునికి భయపడవాడు అని దీన్ని బట్టి నాకు అర్థమైంది అన్నాడు. దేవునికి స్తోత్రం.
భయపడ్డాడు కాబట్టి అబ్రహాముని దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితంలో ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు కూడా కొడుతున్నట్టుగా గమనించలేదు దేవుని మేడ. ఈ రోజున 10 మంది ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ లేకపోతే కుబేరులు ఉన్నట్లయితే వారికంటే కూడా ప్రముఖమైనటువంటి ఆ రోజుల్లోనే ఉన్నతమైనటువంటి కుబేరుడుగా దేవుడు అబ్రహాము దీవించాడు. దేవునికి స్తోత్రం. అంతగా అబ్రహాము దీవించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అబ్రహాముకి దేవుడు అంటే భయం, దేవుడు అంటే విధేయత. దేవుని బిడ్డ దేవునికి భయపడి జీవించేవాడుగా మనం గమనిస్తున్నాం. హాగరు కూడా దేవునికి భయపడటం వల్ల దేవుడు హాగరు కూడా దీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఏ జనాంగమైనా ఏ మనుషులైనా దేవునికి భయపడే మనస్తత్వం ఉండాలి. దేవుని బిడ్డ మొట్టమొదటిగా మనం ఏమైనా చేస్తున్నామంటే ఈ మాట దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవునికి చిత్తమా కాదా, దీనివల్ల నేను దేవునికి విరోధిని అవుతానా, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడా, దీనివల్ల నేను తీసుకున్న నిర్ణయం దేవునికి ఇబ్బందికరంగా ఉంటుందా, దేవునికి ఆయాసకరంగా ఉంటుందా, నేను చేసే పని వల్ల దేవునికి ఏమైనా అవమానం తీసుకొస్తున్నానా, నా నిర్ణయాల వల్ల నా సొంత ఆలోచన వల్ల దేవునికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా అన్న ఆలోచన వల్ల ఎప్పుడైతే వస్తుందో ప్రారంభించబడిందో భయపడతామో దేవుడు మన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు యేసేపు ఎవరికి భయపడ్డాడంటే దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు ఇట్టి పాపం చేసిన దేవునికి విరోధిని. ఎవరి పాపం ఎవరో పరిశీలిస్తున్నారని మనం చెయ్యం. కొంతమందికి భయం ఏంటంటే ఎవడన్నా చూస్తుంటే చేయడు. కొంతమంది ఏంటంటే ఎవడన్నా చేస్తాడని చూసి కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు చూస్తారని వీళ్ళు చూస్తారని పాపం చేయం, మనం చేయకూడదు అని దేవునికి భయపడి మనం చేయం. దేవునికి స్తోత్రం. ఎవరో చూడండి పాపం చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. మనిషి పాపాన్ని తెలియకుండా కూడా చేయొచ్చు, కానీ ఒక్కరికి మాత్రం ఆ పాపాన్ని దాచలేము. ఎవరికి దాచలేము? దేవునికి దాచలేము. దేవునికి స్తోత్రం. అయితే మానవుడు ఎవరో చూస్తున్నారని కాదు మనం పాపం చేయకుండా జీవిస్తున్నాం. ఎవరి కోసం భయపడాలి? మనం దేవుని కోసం భయపడాలి. మా నాన్న ఏమంటాడా, మా భార్య ఏమంటుందా, వాళ్ళు ఏమనంటారా, వీళ్ళతో కాదు మనకు సంబంధం. దేవునికి మనం భయపడాలి. దేవుని పెట్టినారా దేవుని బట్టి మన జీవితం జీవించాలి. దేవునికి భయపడి పాపం చేయకుండా దేవునికి విధేయత చూపించి దేవుని బట్టి గడగడ ఎవరులాడతారో ఎవరు ఏ విధంగా జీవిస్తారో నువ్వు దేవునికి భయపడితే దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుని పెట్టినారా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్న యెహోషువ ఒక మాట అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. భయపడేవారు. దేవుని స్తోత్రం. నేను నా జీవితంలో దేవునికి భయపడేవారుగా మన ఉంటే దేవుడు మనని విస్తరింపజేస్తాడు. 4వ ప్రాముఖ్యమైన మాట ఆ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం దేవుని బిడ్డలారా 9వ అధ్యాయం. మొదటిగా విమోచించబడాలి. విమోచించబడిన కాడి నుంచి నీ నా జీవితంలో ఏం ప్రారంభించబడాలి? భయము ప్రారంభించబడాలి. దేవుడు అంటే భయము చంపేస్తాడు, శ్రమ పెడతాడు అని కాదు, పాపం చేయకుండా ఉండాలని భయపడాలని బైబిల్ మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా ఇంకొక మాట జాగ్రత్త చూద్దాం. మనం యెషయా గ్రంథాన్ని 9వ అధ్యాయం దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం దేవుని బిడ్డలారా 3వ వచనం. అమ్మా యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అది చూడండి, అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా ఏం మాట్లాడిస్తున్నాడు? నీ జనమును ఎవరి జనమును? నీ జనమును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి జనము? నీ జనము అనేటువంటి మాట మాట్లాడాడు. నీ జనం అంటే అర్థం ఏంటి? ఏమండి మీరు ఎక్కడైనా చూడండి, మధ్యన టీవీ 9లో కానివ్వండి, చాలా చోట్ల DNA టెస్ట్ చేస్తేనంట ఇదంతా కూడా ఒక మూలానికి సంబంధించిందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన DNA ఎక్కడిదంటే మీరు చూడండి, వివాహాలు చేసుకునేటప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని ఎగ్గొట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే DNA టెస్ట్ చేస్తారు సహజంగా. అవునా కాదా, వాస్తవమా కాదా అనేటువంటి విషయాలు ఈ లోపల మనం ఏం చేస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ ఏమని చెబుతుందంటే నీ జనము అంది. నీ జనం అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ ఆయన జనం కాదా? అందరూ ఆయన జనమే, ఆయన సంతానమే. అమాలేకీయులు ఆయన సంతానం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? లేదా ఫిలిష్తీయులు ఆయన సంతానం, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? లేదా ఎబూసీలు ఎక్కడి నుంచి వచ్చారు? లేదా పెరిజీలు ఎక్కడి నుంచి వచ్చారు? భూమి మీద ఉన్న ప్రతి సంతానము కూడా దేవుని చేత సృష్టించబడిందే. దేవునికి స్తోత్రం. అయితే దేవుని చేత సృష్టించబడిన జనాంగం దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తే ఆ జనాంగంతో నాకు సంబంధం లేదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత సృష్టించబడిన జనాంగం
ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా ప్రారంభించబడిందో ఆ జనాంగం నాది కాదని చెప్పేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, అందుకే కుటుంబంలో ఇద్దరు కలిగి ఉన్నారు. మీరు గమనించండి, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు దేవుని బిడ్డ. ఇస్సాకుకి ఏశావు యాకోబు పుట్టారు. యాకోబు పుడితే దేవుడు యాకోబుని దీవించాడు, కానీ ఏశావుని ఏం చేయట్లేదు, దీవించట్ల. కారణం ఏంటి? ఏశావు జనాంగాన్ని దీవించుకోవడం ఏంటి? బైబిల్ చెబుతుంది, నీ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నావు. పూట కూటి కోసం నువ్వు జ్యేష్ఠత్వ హక్కులు కోల్పోయావు. నువ్వు లేదా పూట కూటి కోసం దేవుని చిత్తాన్ని గమనించలేకపోయావు. కాబట్టి ఆ జనాంగాన్ని దేవుడు దీవించాలి. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న రిజర్వేషన్ రకరకాలుగా ఈ భూమి మీద పెట్టినా ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాంగం కూడా ఆయన జనాంగమే. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడు ఆయన జనాంగంగా దేవుడి నుంచి దూరం అవుతూ ప్రారంభించారంటే దేవునికి వ్యతిరేకమైన వారిని నా జనాంగం కాదని ఆయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము సంతానం నుంచే మనం వచ్చాం. మళ్ళా నోవాహు తర్వాత మొత్తం అంతా దేవుడు కొలాప్స్ చేశాడు. మళ్ళా నోవాహు తర్వాత మళ్ళా సంతానం అంతా అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. ఆ దినాన్ని నుంచి మొదలుకొని ఈ దినం వరకు ఉన్నదంతా ఆయన సంతానమే. దేవునికి స్తోత్రం. ఆయన సంతానం అయినప్పటికీ కూడా ఆయన జనాంగంగా జీవించలేకపోతే వారిని దేవుడు దీవించడు. దేవునికి స్తోత్రం. దీని గురించి పేతురు రాస్తూ చక్కని మాట చెప్పాడు. బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించేది దేవుని బిడ్డ. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, దీనిలో ఒక చక్కని మాట అంటాడు, మీరు పరిశుద్ధమైన జనాంగమును యాజకమైనటువంటి సొత్తు అయినటువంటి ప్రజలుగా మీరున్నారు అనేటువంటి మాట చెబుతారు. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా మీరున్నారు అనేటువంటి మాట తెలియజేస్తాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎలా జీవించాలి అని అంటే దేవుని జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైనటువంటి యాజక సమూహంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని జనాంగంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ఇక్కడ అంతకుముందు వరకు ఆ రూతు ఎవరితో జీవించిందంటే మోయాబు ప్రాంతంతో జీవించింది. రూతు మోయాబు ప్రాంతంతో జీవిస్తూ మోయాబీలు నా జనాంగం అంటూ తిరిగింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నయోమి కుటుంబంలోకి వచ్చిందో, నయోమి దేవుని మీద ఆధారపడడం ప్రారంభించిందో, నయోమి దేవుని శక్తి ఏంటో గ్రహించిందో, అప్పుడు మార్చేస్తుంది, నీ జనమే నా జనాంగం. దేవునికి స్తోత్రం. ఈ జనమే నా జనాంగం, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాటలకి వచ్చేసింది. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని జనాంగంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని జనాంగంగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం దేవుని జనాంగంగా ఉన్నప్పుడే దేవుడు వారిని విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ప్రాంతంలో దేవుడు వారిని విస్తరింపజేయడానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు ప్రాంతంలో వారు దేవుని జనాంగంగా జీవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. మీరు బబులోను సామ్రాజ్యంలో షడ్రకు, మేషకు తర్వాత వారిని విస్తరింపజేయడానికి కారణం ఏంటి అంటే మీరు గమనించండి, 3 పోస్టులు, ప్రముఖమైనటువంటి పోస్టులు 3 ఉంటే ఆ 3 ఒకటి దానియేలుకి వస్తే దానియేలునే మళ్ళీ ప్రముఖమైన దానికి మెయిన్ పోస్ట్ లో పెట్టారట. దేవునికి స్తోత్రం. అంటే కారణం ఏంటి? దేవుని జనాంగాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుని జనులను ఆయన విస్తరింపజేస్తూ ఉంటాడు. దేవుని జనాంగాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కేవలం పేరు పెట్టుకునో, బాప్తిసం తీసుకునో, లేదా ఆయన సన్నిధికి వచ్చో దేవుని చిత్తం చేయకపోతే దేవుడు మనం విస్తరింపజేయడు. దేవుని స్తోత్రం. చాలా మంది లోకంలో రకరకాల పేర్లు దేవుని పెట్టుకుంటూ ఉంటారు, కానీ దేవుని చిత్తంగా జీవించలేని వారి లోకంలో ఎంతో మంది ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తారు. బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. మరొక మాటను మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం దేవుని బిడ్డలారా 9వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం దేవుని బిడ్డలారా 23వ వచనం, వారి సంతతిని, ఎవరి సంతతిని? దేవుని చిత్తమును నెరవేర్చే జనాంగాన్ని, దేవుని చిత్తమును. దీని గురించి మళ్ళీ మనం గమనించడానికి కీర్తన గ్రంథానికి వచ్చారు దేవుని బిడ్డ. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డ. కీర్తన గ్రంథానికి వద్దాం దేవుని బిడ్డ. 128వ కీర్తన దేవుని బిడ్డ. 128వ కీర్తన దేవుని బిడ్డ. మొదటి వచ్చిన యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే ఏ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు?
ఆయన త్రోవలో ఉండే జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అనే మాటనాడు చెప్తున్నాడు. తర్వాత 5వ వచనంలో ఆయన అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన అంటాడు. కిందకు వచ్చేటప్పుడు చెబుతున్నాడు, నీ పిల్లలను నువ్వేం చేస్తావు, చూస్తావు అన్నాడు. అంటే దేవుడు ఏ జనాంగాన్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడని మనం ఆలోచిస్తే, దేవుడు తన జనాంగంగా జీవించడానికి ఇష్టపడుతున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటాడు. అంటే మరి మీరు బైబిల్ గమనిస్తే అపోస్తుల కార్యాల వరకు, అంటే పాత మత్తయి, మార్కు, యోహాను, లూకా సువార్తల్లో, ఈ 4 సువార్తల్లో 2 రకాల మతాలు, ఒక రకమైన మతం ఉండేది. ఏ మతం ఉండేది? యూదా మతం అనేది మాత్రమే ఉండేది. దేవునికి స్తోత్రం. మరి యూదా మతం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారు క్రైస్తవులు అని పిలువబడ్డారట అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే యూదా మతం నుంచి ఏ యొక్క మార్గంలోకి వచ్చేసారు? వారు క్రీస్తు మార్గంలోకి వచ్చేసారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారికి మాట అన్నాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమును అంటాడు, నా ద్వారానే అంటాడు. అంటే ఏ జనాంగం అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటుందో ఆ జనాంగాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని, క్రైస్తవులుగా జీవించే జనాంగాన్ని దేవుడు విస్తరిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ఎన్ని విద్వేషాలు ఏమంటారంటే, చర్చలు పెట్టేస్తున్నారండి, క్రైస్తవులకు వచ్చేస్తున్నారండి, బాప్తిసాలు ఇచ్చేస్తున్నారండి, వీళ్ళు అదైపోయారండి, ఇదైపోయారండి. అంటే బైబిల్ లేకపోతే ఈ రకరకాల ఆంక్షలు పెట్టిన, రకరకాల పరిస్థితులు క్రైస్తవుల మీద ఉంచిన క్రైస్తవులు అభివృద్ధి చెందుతున్నారు, కానీ అక్కడ కూడా బలహీనపరచబడదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అన్ని రంగాల్లో దేవుడు దీవిస్తున్నాడు. అన్ని రంగాల్లో ఆ జనాంగాన్ని, ఇదివరకు మీరు గమనించండి, ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే కొన్ని ముఖ్యమైన స్థానాల్లో క్రైస్తవులుగా ఉండేవారు కాదు కొంతమంది దేవుని బిడ్డలు. కానీ ఈ రోజున ఉన్నతమైన అనేకమైన విషయాల్లో దేవుడు వారిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని జనాంగంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాశాడు కదా, నెహెమ్యా గ్రంథం 9:23 వారి సంతతి ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్టు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని రప్పించింది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట చూడడానికి ప్రయత్నించండి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట యెషయా గ్రంథం, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం, దేవుని బిడ్డలారా, తీయడానికి ప్రయత్నించండి. 55:12 చూడండి. దేవుని జనాంగం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందట, సంతోషంగా దేవుడు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ జనాంగాన్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. అంటే దేవుని జనాంగంగా, క్రైస్తవుడుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. అంటే నా జనాంగం అంటే ఎందుకంటాడు, యాజకులు అంటే, ఇంకొంచెం రాజులైన వంశం అంటాడు, దేవునికి సొత్తైన ప్రజలు అంటారు. ఈ లోకంలో మన కులము లేకపోతే మన పరిస్థితి, మన వంశాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మనం దేని గురించి మాట్లాడే, నేను క్రైస్తవ జనాంగము, నాది క్రైస్తవ కుటుంబము, లేదా నేను క్రైస్తవునని మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఏ మనుషులైతే దేవుని జనాంగంగా ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తారన్నాడు, ఆశీర్వాదం. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుడు మనం విస్తరింపజేయాలంటే విమోచించబడాలి. విమోచించబడిన వ్యక్తి ఒక భయపడాలి, దేవుడు అంటే భయపడాలి. భయపడిన వ్యక్తి ఎలా బ్రతకాలి, దేవుని జనాంగంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐడెంటిఫై చేయాలి, మన ఐడెంటిఫై చేయాలి. కాబట్టి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటు. 99% మీరు క్రైస్తవుని అని చెప్పుకోకుండానే మన బిహేవియర్, మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి మీరు ఒక 20 minutes లేదా 10 minutes మాట్లాడిన తర్వాత నువ్వు క్రైస్తవుడుగా కాదని ఎదుటి వ్యక్తి గుర్తించే స్థితిలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. అది వస్త్రధరణ కొంత కుదిరిద్ది, లేకపోతే నీ రూపంలో కొంత కుదిరిద్ది, నీ మాటలో కొంత కుదిరిద్ది, నీ ప్రవర్తనలో కొంత కుదిరిద్ది, నీ ప్రేమ, నీ సహాయంలో, నీ సహకారంలో నువ్వు క్రైస్తవుడని గుర్తించగలవు. దేవునికి స్తోత్రం. 99% నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకునే స్థితిలో ఉంటే, కొంతమంది అంటారు మేము కూడా మందిరానికి వెళ్తామండి, కొంతమంది ఏంటి మేము కూడా మందిరానికి వెళ్తాం. ఒక ఆవిడ పెళ్లి చూపుల్లో వాళ్ళ అబ్బాయి గురించి మామయ్య అడిగాడు, ఏమన్నాడంటే మీ ఓడు ఎప్పుడన్నా మందిరానికి వెళ్తానా అని అడిగాడు. ఆయన ఎవడో ఎదురుగానే కూర్చోడు, ఎందుకు ఒకటి వచ్చింది ఆయనకి, అసలు వీడు మందిరానికి వెళ్తాడా లేదా. వాళ్ళ అమ్మ చాలా తెలియదు ఆవిడ, ఎందుకంటే భక్తి పొర్రా
మరి అలానేమో వెళ్ళండి ఆ శాపం నాకేంటి ఆ బాధ్యత ఆడబడతాడని ఆడనే మీరు అడగండి అంత దేవునికి స్తోత్రం. ఆయన అడిగిన అప్పుడప్పుడు వెళ్తాను అన్నాడు కానీ ఆల్రెడీ ఇంక రిజల్ట్ వచ్చేసింది కదా నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అంటే మనిషి జీవితంలో భక్తి చేస్తున్నారా లేదా అనేది మనల గురించి మనం చెప్పుకో అవసరం లేదు. మన విధానం. అందుకంటే మీరు అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు